యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. సేన పట్టిన ఒక యువకుడు, అతనికి దగ్గరగా 2000 దెయ్యములు పట్టినాయి. ఆ 2000 దెయ్యములు అతనిలో ఉండేసరికి అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. తను గాయపరుచుకునేవాడు, మరి ఇతరులను గాయపరిచేవాడు. సమాధుల్లో ఉండేవాడు. సమాధుల్లో ఎప్పుడు కూడా ఉండేది ఈ యొక్క దురాత్మలే. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, సమాధులు మరి పరిశుద్ధులు ఉండే సమాధులు ఉంటాయి, పరిశుద్ధులు కాని సమాధులు కూడా ఉంటాయి. పరిశుద్ధులు కాని సమాధులు ఉండి దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా గమనించండి. సమాధులకు వెళ్ళి కూర్చుంటున్నారంటే వాళ్ళు ఏదో దురాత్మ ఉంది. ఈ మధ్య ఎవడో ఇలా సమాధులు తిరిగేటోడిని జనాలు కొంతమంది ఫాలో చేస్తున్నారు. వాడు ఒక భయంకరమైన దురాత్మతో నిండినవాడు. వాడిని పట్టుకుని మీడియా వాళ్ళందరూ కూడా హైలైట్ చేస్తున్నారు. ఒకటే జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మనిషిలో ఏదైనా దురాత్మ అంటే వాడి ఒక ప్రవర్తన వింత ప్రవర్తన ఉంటుంది. ఒకళ్ళలో వింత ప్రవర్తన అంటే చాలామంది సైక్రటిక్ అనుకుంటారు. సైక్రటిక్ కాదు, మరి మెంటల్ కూడా కాదు. వాళ్ళు ఉండే చీకటి దురాత్మలు. ఈ దురాత్మలు ఎందుకు కొన్నిసార్లు మరి షాక్లు ఇస్తే ఎందుకు మనుషులు సెట్ అవుతారంటే, ఎప్పుడైనా సరే ఒక దెబ్బ తగిలింటే సైతం ఉండడు, వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ దెబ్బ ఎఫెక్ట్ వాడి మీద పడుతుంది కాబట్టి. అందుకని చాలామంది దెయ్యం పడితే చెప్పు తీసుకుని కొట్టండి అంటారు. చెప్పు తీసుకుని అంటే ఆ కొట్టే దెబ్బకి వాటి లోపల దెయ్యం తట్టుకోలేదు, వెంటనే వెళ్ళిపోద్ది వాడి నుంచి. కాబట్టి జ్ఞాపకం చేసి ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే, సేన అంటే 2000 దెయ్యాలు పట్టినట్టు ఎలాగా మరి ఉంటాడు. ఒక దెయ్యం ఇంకోటి చోట నడిపిస్తే ఇంకో దెయ్యం నడిపిస్తూ ఉంటుంది. కేకల బొబ్బలు పెడుతూ ఉంటారు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనిషి దేవునితో జీవించినప్పుడు ఎన్ని దురాత్మలైనా వాళ్ళు ప్రవేశిస్తే, ఎన్ని దురాత్మలైనా వాళ్ళు వెంటాడుతూ ఉంటాయి. వాళ్ళకి ఆ దురాత్మలు పట్టినప్పుడు, ఈ సేన పట్టిన దురాత్మలు ఎటువంటి దురాత్మలవి? పందుల్లోకి వెళ్ళిపోతాం బాబాయ్ అన్నాయి. 2000 పందులు దూరి అవి చివరికి ఆ పందులు చంపేసిపోయినాయి బయటికి. అంటే ఎటువంటి దురాత్మలవి? పంది స్వభావం వంటి దురాత్మలు. పందులు ఎందుకు కోరుకున్నాయి? మేము జింకల్లో, లేడుల్లో, లేకపోతే దేనిలో వెళ్తామని ఎందుకు అనలేదు? పౌరులు వెళ్తామని ఎందుకు అనలేదు? వాటిలో దురాత్మ ఏంటంటే నీచమైన దురాత్మలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎవరిలో అయినా సరే నీచమైన స్వభావాలు ఉన్నాయంటే కనుక, దేవునికి అనుకూలమైన స్వభావం లేకుండా నీచమైన హీనమైన స్వభావాలు ఉండి, అశుభ్రంగా ఉండి, ఇటువంటి శుభ్రత లేకుండా ఉండి, ఇటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు ఉండే దురాత్మలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా స్లమ్ ఏరియాకి చూడండి వెళ్ళి. ఆ స్లమ్ ఏరియా ఎందుకు అక్కడ ఉంటుంది? ఆ స్లమ్ ఏరియా అంతా అటువంటి చీకటి దురాత్మ వాళ్ళని నడిపిస్తున్నాయి అక్కడ. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానంతో ఆలోచించి వివేచించండి. దేవుడి మాటలు దీవించి ఆశించగాక. ఆమేన్.